యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు ఈ వీడియోలో మనం సీతాకోక చిలుక అనే చిత్రం నుంచి అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసిపోయే అనే పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో నేను కీబోర్డ్ ప్లే చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలు కూడా మీరు చూడవచ్చు. డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఇవి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. వీటికి కూడా బుక్ 5 అతి త్వరలో రాబోతుంది. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు, వీటి ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. సంవత్సరంలో వచ్చినటువంటి సీతాకోక చిలుక అనే చిత్రం నుంచి అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసిపోయే అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం వాణి జయరాం గారు. వీరి గొప్పతనం ఏంటో, వీరి యొక్క మరి వేటూరి గారి యొక్క రచన ఎట్లాంటిదో, ఇళయరాజా గారి యొక్క సంగీతం ఎలాంటిదో, వాణి జయరాం గారి గానం ఎలాంటిదో వారి పాటల ద్వారానే మనం తెలుసుకోవచ్చు. రాగం రెండు రాగాల్లో కంపోజ్ చేశారన్నమాట. పల్లవి నుంచి, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా శుద్ధ ధన్యాసి రాగము. లాస్ట్న స్వరం ఉంటుంది, అది హిందోళ రాగం. ఈ శుద్ధ ధన్యాసి రాగము జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త కర్హర ప్రియ రాగం నుంచి పుట్టినది. శుద్ధ ధన్యాసి రాగం యొక్క ఆరోహణ అవరోహణలో సగ్గమ్మ పనీసా చూసారా. రి దా అనే 2 స్వరాలు తీసేశారు. అవరోహణ చూడండి, సానీప మాగాస, దా రి అనే 2 స్వరాలు తీశారు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం మనం. మరి ఆరోహణలో 5 స్వరాలు, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి కాబట్టి ఇది ఔడవ రాగం అంటారు, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. హిందోళ రాగం 20వ మేళకర్త నటభైరవి రాగం నుంచి పుట్టినది. ఇది కూడా జన్యరాగం, ఉపాంగ రాగమే. ఆరోహణ అవరోహణలో సగ్గమ ధనిస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో సరిగమలో రీతీశం సగ్గమ అంటే, ధనిస అంటే పదనిసలో పాతీశం. 7 స్వరాల్లో 2 తీస్తే 5 ఉంటే ఔడవ రాగం అంటాం కదా. మరి సగ్గమ ధనిస సానిద మగస, ఇది ఔడవ రాగం అంటాం దీన్ని, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటాం. హిందోళ రాగం యొక్క స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. ఈ శుద్ధ ధన్యాసి రాగమునకు ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక రాగము. అలాగే హిందోళ రాగాన్ని హిందుస్థానీ సంగీతం వారు మాల్ కౌస్ అంటారన్నమాట. అన్యస్వరములు ఏమీ వాడలేదు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళమే, కానీ 2 నడకలు ఉంటాయి. తిస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు
3 స్వరాక్షరములు 3 పాఠాక్షరములు చొప్పున నడుస్తాయి. తక్కిట్ట 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 అని. ఇంకా చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. కిట్ట తక్క 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 అని. నేను పేపర్ పైన క్లియర్గా అన్నీ రాశాను, అయినా నేను పాడుతుంటే కూడా మీకు తెలుస్తుంది. శృతి ఇది ఒరిజినల్ సాంగ్ 1వ శృతిలో పాడారు వాణి జయరామ్ గారు. నేను నా సౌలభ్యం కోసం నేను 2వ శృతిలో పాడుతున్నాను. ఈ 2వ శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి షార్ప్ డి, డి అంటే 2వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన్ని అలాగే హిందోళ రాగం యొక్క మూర్ఛన్ని ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. స గ మ ప ని సా సా ని ప మ గ సా, స గ మ ప ని సా సా ని ప మ గ సా. ఇప్పుడు హిందోళ రాగం స గ మ ద ని సా సా ని ద మ గ సా, స గ మ ద ని సా సా ని ద మ గ సా. లో పిచ్లో సా ని ద ని సా మంద్ర స్థాయి దైవతం వరకు వెళ్ళారు. హై పిచ్లో స గ మ గ సా తారస్థాయి మధ్యం వరకు వెళ్ళారు. పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. పల్లవి కంటే ముందు స్వరం ఉంది, స్వరం పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. మమ ప ప ప ప గమ ప గమ గ సా ని ని సా స స గ గ సా స స ని స గ గ మమ ప సా స ని ని ప ప మ మ గ గ సా స ని సా. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయి సా 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 ని 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 ప ప ప మ మ మ గ గ గ సా 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 ని సా స స ప ప ని మ మ ప ప ప ప ని ని సా ప గ సా ప ప ని మ మ ప ప ప ప సా ని గ ని మ గ తన న న న న న న న న న తన న న న న న స స స ని 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 ప ప ప మ మ మ గ గ గ స స స ని సా స స స ని 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 ప ప ప మ మ మ గ గ గ స స స ని సా స స ప ప ని ని మ ప ప ప ప ని ని సా ప గ సా ప ప ని ని మ ప ప ప ప సా ని గ ని మ గ స స స ని 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 ప ప ప మ మ మ గ గ గ స స స ని సా స గ స ని ప ని ప మ ప మ గ మ గ స గ స ని సా. తగదుం 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 తగదగ తగదగతో
నినిస 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 నిని నిని సగ సనిపా నినిస 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 నిని నిని సగ సనిపా సజగ గగమ మమప మగస ససగ గగమ మమప మగస నీ ని స స స స ని స స స స పాప ని ని సా సా నీ పా మా సా ని పా మా గా మా పా ని సా ని ని స స స స ని స స స స పా ప ని ని సా ని సా స స స స సా స స స పా ప ని 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 సా ని ని స గ గ గ గ గ స స స స ని ప ప ని ని స స గ సా గా గ గ గ గ స స గ స ని ప ప ని ని స స గ సా పా ని స గ మా గ గ స పా ని స గ స ని 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 స స ని స ని ప ప పా మ మా ప మ గ గ మా మా ని ని స స స సా అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే స స స ని 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 ప ప ప మ మ మ గ గ గ స స స ని సా. ఇప్పటి వరకు మనం పాడిన రాగం ఏంటంటే శుద్ధ ధన్యాసి రాగం, అంటే ఉదయ రవిచంద్రిక. ఇప్పుడు లాస్ట్న ఈ స్వరం హిందుళ రాగంలో స్వరపరిచారు ఇళయరాజా గారు. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. సగమగ సా స సా స సా ని స ని ని సగమగ సా స సా స సా సగమగ సా స సా స సా ని స ని ని సగమగ సా స సా స సా ధని స ధని స ధని స ధని స దా ధని స ధని స ధని స ధని స దా దస ని 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 గ స స స మ గ గ గ ద మ మ ని గ స స స మ గ గ గ ద మ మ మ ని ద ద స మ గ ద మ ని ద స ని గ స ని ద మ గ స స మ గ ద మ ని ద స ని గ స ని ద మ గ స సా స 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 ని స గ స మ గ స ని ద సా స 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 ని స గ స మ గ స ని ద ద ని స ని స మ ద ని ద ని గ మ ద మ ద స గ మ గ మ స స మ గ ద మ గ స గ ద మ ని ద మ గ మ ని ద స ని గ స ని స మ గ మ స మ గ మ స మ గ మ స మ గ మ మ గ మ గ స గ స ని స ని ద ని ద మ ద ద ని ని స స గ సా గా మా ద ద మా ని ని దా ని సా గా మా ద ద మా ని ని దా ని మగ మ ని దా ని సా. థ్యాంక్ యూ. నేను ఇలా పాడుతున్నానంటే కారణం మీరే. చక్కగా ఈ మధ్యన లైకులు కూడా చేస్తున్నారు. ఇదివరకే 300 మంది చూస్తే ఒక 5-6 లైకులు వచ్చాయన్నమాట. కొంతమంది చూస్తారు, చూసి ఊరుకుంటారన్నమాట. కానీ అది కరెక్ట్ కాదు కదా. కృతజ్ఞత అనేది ఖచ్చితంగా ఉండాలి. నిస్వార్థంతో మనిషి పని చేయాలన్నమాట. మనకున్నది ఇతరులకు పంచిపెట్టాలన్నమాట. అది ధనమైనా ఏ సంపద అయినా సరే. ఇది మానవత్వం అనేది. చాలా సంతోషం. ఇవాళ నేను ఇలా మీకు వీడియోలు చేస్తున్నానంటే మా అమ్మ నాన్నలు, మా అమ్మగారు కోటప్రోలు లక్ష్మీ తులసిమ్మ గారు, మా నాన్నగారు కోటప్రోలు వెంకటేశ్వరరావు గారు. మరి వారు లేనిదే నేను ఇక్కడ లేను. ఖచ్చితంగా వారు చనిపోయి ఎక్కడున్నారో వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి కలగాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మా గురువులు ఎంతోమంది ఇప్పటికి బ్రతికే ఉన్నారన్నమాట. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.